అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేద్దాం. చదువుతాను, ఆలకించండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. చాలా అద్భుతమైన వాక్యం కదండి. దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, వాస్తవంగా నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నానండి. వాస్తవంగా మనుషులు ఏమనుకుంటారంటే, మన అధికారులు ఎవరైతే ఉన్నారో, లేదంటే మన పైన ఉద్యోగంలో కానీ, సేవా పరిచర్యలో కానీ, లేదంటే ఏ విషయంలో అయినా సరే, దేవుని బిడ్డలారా, మనకంటే పై అధికారులుగా ఉన్నవారి ద్వారా మంచిని పొందుకోవాలి. అధికారులు నా గురించి మంచివాడు అనాలి, నేను అధికారుల ఎదుట మంచివాడిని అనిపించుకోవాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే మనుషుల దృష్టికి, అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి మంచివాడని అనిపించుకోవాలని ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి అనుకుంటాడు. కానీ ప్రపంచ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఏమంటాడంటే, దైవ దృష్టికి అంటే దేవుని దృష్టికి మంచివాడుగా ఉండాలి. ఎవరైతే దేవుని దృష్టిలో మంచివారిగా ఉంటారో దేవుడు వారికి 3 దేవుడులారా, నేను వీటిని వరాలని అంటానండి. ఎందుకంటే ఏంట వరాలు? జ్ఞానము, తెలివి, ఆనందము. ఈ రోజుల్లో వాస్తవంగా ఆలోచన చేస్తే చాలామంది జీవితాల్లో ఏమి లేదు, జ్ఞానము లేదు. చాలామంది జీవితాల్లో ఏమి లేదు, తెలివి లేదు. అతికి తెలివితే ఎట్లా అంటారు చూడండి, అవైతే ఉన్నాయి కానీ తెలివి లేదు. కానీ 3వది ఏంటి తెలుసా? ఆనందము. అంటే ఎవరైతే దేవుని దృష్టికి మంచివారిగా ఉంటారో, దేవుని దృష్టిలో మంచివారిగా సాక్ష్యము కలిగి జీవిస్తారో, దేవుడు వారికి జ్ఞానమునిస్తాడు, తెలివినిస్తాడు. ఈ లోకములో దేవుడు వారికి ఆనందమును అనుగ్రహిస్తాడని ప్రపంచ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు తెలియచేస్తున్నాడండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నువ్వు దేవుని దృష్టికి మంచివాడుగా ఉన్నావా? మనుషుల దృష్టికి మంచివాడుగా ఉన్నావా? అందుకే పరిశుద్ధ పౌలు, అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా అంటాడు. మనము దేవుని బిడలారా, అంటే మనుషుల చేత మనం మంచి అనిపించుకోవాలండోయ్. మనుషుల దయలో మనం ఉండాలి, మనుషుల చేత మంచి అనిపించుకోవాలి. దాని గురించి నేను ఏమంటలా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు తెలిసి, ఈరోజు మనుషుల చేత మంచి అనిపించుకోవడానికి, మనుషుల దృష్టిలో ఉండడానికి మనుషులు నటిస్తున్నారండి. అందుకే లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. చూసారండి, లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం. ఒక మనిషిని చేత మరొక మనుష్యుడు మంచివాడు అనిపించుకోవాలని నటిస్తూ ఉన్నాడండి. దేవుని బిడలారా, నిజంగా నేనేమంటానంటే, మనుషుల దృష్టికి నువ్వు మంచిగా ఉండాలి, దీని విషయంలో ఏమంటలేదు. కానీ మనందరము దేవుని దృష్టిలో మంచివారిగా ఉండాలి. హల్లెలూయా. కొర్నేలు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, కొర్నేలి నీవు చేసిన ధర్మ కార్యములు దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ప్రైజ్ ద లార్డ్. అంటే మన కార్యాలు, మనం చేసే పనులు, మనం కలిగి ఉన్న జీవితము దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. అలా ఉంటే ఈ లోకములో
నువ్వు జ్ఞానవంతుడుగా ఉంటావు, తెలివి కలిగిన వానిగా ఉంటావు. అలాగే దేవుడు నీకు ఆనందమును కూడా అనుగ్రహిస్తాడు. అటు రీతిగా మనం మనుషుల దృష్టిలో ఉండే కంటే దేవుని దృష్టిలో ఉండుట, అది దేవుని రాజ్యానికి మనల్ని నడిపిస్తుంది అనే సత్యాన్ని మర్చిపోక, ఇదిగో ఇప్పటి నుండైనా దేవుని సముఖములో దేవుని ఎదుట నిందారహితులుగా జీవించినట్లుగా దేవుడే అట్టి జ్ఞానమును కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపైన మా దేవాని పాదములకు వందనాలు ప్రభువా. ఇదిగో విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ నామాన్ని కనపరుస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో దేవుని దృష్టికి, దైవ దృష్టికి ఎవరైతే మంచివారిగా ఉంటారో దేవుడు వారికి ఇదిగో జ్ఞానమును, తెలివిని, ఆనందమును కలుగజేస్తాడని ప్రభా సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో సెలవిస్తున్నాడయ్యా. నిజమే ప్రభా, మనుషుల దృష్టిలో మేము ఎలా ఉన్నామన్నది ముఖ్యము కాదు నాయన. దేవుని దృష్టిలో మేము మంచివారముగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకొని నీ దృష్టికి నిందారహితులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు నాయన, ఈనాటి నుండి ప్రభా మేము నీ దృష్టిలో ప్రభా మంచివారిగా, సాక్ష్యము కలిగిన వారిగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. బలహీనులకు నాయన విడుదల దయచేయండి. లేవలేని స్థితిలో ఉన్న వారిని ప్రభా మీరు వారి పరిస్థితుల నుండి లేవనెత్తండి ప్రభా. అప్పులలో, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. వ్యాపారాలు చేసుకునే వారిని దీవించండి. వ్యవసాయాలు చేసుకునే వారిని దీవించండి. అందరి మీద నీ కరుణా కటాక్షాలు సమృద్ధిగా మీరుంచి నీ ఉన్నతమైన కృపతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.